హామీ ఇస్తున్నాం. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించండి, ఏ మనిషి దేవుడు కాదు, ఏ మనిషి దేవుడు కాదు. ఏమన్నా తెలిసి తెలవని తప్పులు చేస్తే మీరు మమ్మల్ని నిరభ్యంతరంగా అడగొచ్చు. మీకేం కావాలనో, మీరేం కోరుకుంటున్నారో అది మా దృష్టికి తీసుకురండి. మేము సరి చేసుకొని గ్రామంలో అభివృద్ధి కోసం మనం పాటుపడదాం. ఈ రోజు నుంచి రాజకీయ కక్షలొద్దు, రాజకీయ కక్షలు పక్కన పెడదాం. ఎందుకంటే నేను చెప్పేది, మొన్నట ఎన్నికల్లో దురదృష్టం, నా మీద ఎటువంటి చిన్న తప్పు లేకపోయినా నా మీద ఎస్సీ అట్రాసిటీ, కిడ్నాపింగ్, బహుశా ఎవరి మీద లేనటువంటి సెక్షన్లు పెట్టి నన్ను నెల రోజులు జైల్లో కూర్చోబెట్టేటువంటి సెక్షన్లు పెట్టి ఇవాళ నా మీద కేసు పెట్టించారు. ఇవాళ దురదృష్టిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు, కానీ నేను కక్ష కట్టను. దురదృష్టం అనేది నేను ఎప్పుడు నా పని నేను చేసుకుంటా పోతా. నేను ఎవరి మీద కక్ష కట్టను, కాలం అదే నిర్ణయించిద్ది. కానీ నేను కోరుకునేది ఒకటే, ఈ ఊళ్ళో కులాల పేరుతోటి, మతాల పేరుతోటి, లేకపోతే విధ్వంసాలు సృష్టించి అరాచకాలు సృష్టించే వాదుల్ని ఇవాళ ఇక్కడ కూర్చోకుండా కింద కూర్చోబెట్టారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఇవాళ మని గెలిపించారు ప్రజలు. అందుకని నేను చెప్పేది ఒకటే, నేనెవరిని కక్ష కట్టి రాజకీయాలు చేయటం లేదు. నా పద్ధతుల్లోనే నేను రాజకీయాలు చేసుకుంటూ పోతున్నా తప్ప నేను ఎవరిని కక్ష కట్టి ఎవరినో కొట్టించటమో, ఎవరి మీద కేసులు పెట్టడమో, ఎవరి మీద బనాయించడమో ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడా చేయలేదు. ముందు ముందు కూడా చేయను. నాకు అవసరం కూడా లేదు. ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు ఏ తీర్పిచ్చారో ఆ తీర్పు కట్టుబడే నేను మీ మధ్యన ఉంటానని చెప్పేసి కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దుగ్గినేని వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు దుగ్గినేని వెంకటేశ్వరరావు గారిని కూడా వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మొన్నటి ఎన్నికల్లో విజయపేరి మోగించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న అన్నారగూడెం సర్పంచ్ గారు కోట ప్రభాకర్ గారికి, సోదర సమానుడు కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్నారగూడెంలో బీసీ రిజర్వేషన్ నికరమైన తర్వాత ఇక్కడనే ఒక మీటింగ్ పెట్టినాం. ఆ రోజే ఈ వేదిక నుంచి ఒక మెసేజ్ ఇచ్చాం. అప్పుడే అన్నారగూడెం కానీ పల్లాల కానీ రెండు కూడా విజయపేరి మోగించి మళ్ళీ ఇదే చోట మీటింగ్ పెట్టుకొని మరి ఆనంద ఉత్సవాలు చేసుకోవడమని ఆ రోజే చెప్పాం. అదే ప్రకారం ఈ రోజు అదే జరిగింది. మరి కేవీ గారు, దొడ్డాసిరి గారు ఇద్దరు కూడా రాజకీయ ఉన్నారు. వారి గెలవడం పెద్ద విశేషం కాదు. వాళ్ళు ఎట్లా రాజకీయ పరిణితి చెందిన నాయకులు, వాళ్ళు ఎట్లా గెలుపుతారనుకున్నాం. మాదే మరి అవతల ఒక రఘుపతి గారిని ఒక శక్తి అని అందరూ భావించే, ఆర్థికంగా మరి భారీగా చేస్తాడు ఆయన ఢీకొట్టాలని మరి మమ్మల్ని అందరూ సూచన చేశారు. అయితే మేము ఒక 2-3 నెలల నుంచి ఒక పథకం ప్రకారం ఓసీకి వచ్చినా కూడా ఒక బీసీ బిడ్డ తిరిగి నాగేశ్వరరావు గారిని నిలబెట్టుకొని తెలుగుదేశం బీఆర్ఎస్ పొత్తులో మరి ఈ రోజు 777 ఓట్లు ఫిగర్ని అఖండ మెజార్టీతో ఈరోజు స్వామిని గెలిపించుకున్నాం. అట్నే పోయిన ఎలక్షన్ లో అనువాద కారణాల వల్ల ఇబ్బంది పడి మరి లక్ష్మారెడ్డి గారు ఆ రోజు విత్డ్రా చేసుకున్నారు. మరి ఈ రోజు వార్డు మెంబర్ గా గెలిపించి భోజనాలకు వచ్చే బాబమ్మా, భోజనాలకు వచ్చే బామ్మాల లక్ష్మారెడ్డి గారిని ఈ రోజు వంశంగా తెలుసుకొని మరి పల్లాల, అన్నారగూడెం, మరి అంజనాపురం, బాలపేట, కేశవాపురం, గొల్లగూడెం ఇవన్నీ కూడా రాజకీయ ఒప్పందం నమ్ముకున్న వాళ్ళు నిలబట్టి మట్టి కల్పించి మీ సహాయంతో, కార్యకర్తల శ్రమతో, మీ ధైర్యంతో మీ ముందుకు పోయి అన్ని సాధించను. ఇక రాజకీయాలు అయిపోయి ఇంకొకటి ఉంది.
ఎంపీటీసీ ఎలక్షన్ దాంట్లో కూడా అందరూ కష్టపడి మనం సాధించాల్సిన అవసరం ఉంది. ఇక మనం రాజకీయం ఒక విధంగా కొంత అయిపోయింది. ఇక గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, వాళ్ళు అనుకున్న మాలాంటి నాయకులు కూడా మీరు ఏదైతే ఆశించారో ఆశించిన విధంగా పనులు చేసుకుంటూ మీ అందరూ మండలం కోసమే మిగిలింది కమిటీకి. అదేవిధంగా అన్నారు కూడా కళ్యాణ పంచాయతీని మండలంలోనే కాదు మన నియోజకవర్గంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్ది మరి మీ మండలం పొంది మరి మీ గుండెలో నిలవాలని ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ గ్రామంలో కూటమి తరఫున అధికార పార్టీకి ఎదురొట్టి మా అన్న అపర రాజకీయ చాణక్యుడు కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీలో నుంచి కూటమి ఏర్పాటు చేసి అన్నారగూడాన్ని అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకుపోవాలి. గత కాలంలో వారి హయాంలో గెలిచినప్పటికీ కూడా అభివృద్ధి ఎంతగానో కుంటుపడిపోయింది, ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. అదే దృష్టితోని ఈసారైనా సరే వాళ్ళ నాయకత్వాన్ని విస్మరించి నూతన నాయకత్వంలో చేరి అన్నారగూడెం గ్రామంలో కొట్ట ప్రభాకర్ని గెలిపించడంలో మన ప్రశాంత్ కిషోర్, మన కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు ఈ విషయంలో అపర చాణక్యత చేసి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన ఒక ఎత్తు, ఇక నుంచి అభివృద్ధి క్రమంలో మన గొట్ట శ్రీనివాసరావు గారి సారథ్యంలో నిలబెట్టినటువంటి గొట్ట ప్రభాకర్ రావు అన్నారగూడెంలోని అభివృద్ధిలో ముందుంచుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అభివృద్ధి క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మా మంత్రులతో బండి సంజయ్ గారితో మాట్లాడి అన్నారగూడెం గ్రామానికి అతి ఎక్కువ నిధులు వచ్చేటట్లు మా పార్టీ నుంచి కూడా కృషి చేస్తామని చెప్పేసి ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని